భారత క్రికెట్ జట్టు టీ20ని మరొకసారి ముద్దాడింది. 14 సంవత్సరాల తర్వాత గతంలో ధోని కెప్టెన్గా ఉన్నటువంటి సందర్భంలో సాధించిన విజయం ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో సాధించింది. అసలు అజేయంగా అనాలి. అంటే ఈ రికార్డు ఏంటంటే ఒక్క మ్యాచ్లో కూడా ఓడకుండా జరిగినటువంటి స్పెషల్ అని చెప్పాలి. అన్నిట్లలో గెలుచుకుంటూ ఫైనల్కి రావడం ఒక ఎత్తు, సెమీఫైనల్లో గెలిచి ఫైనల్కి రావడం ఒక ఎత్తు, అక్కడ కూడా విజయం సాధించడం అనేది మరొక ఎత్తు. 176 పరుగులు 7 వికెట్లకి చేసింది. అందులో వరుసగా మొదట్లోనే 3 వికెట్లు పడిపోయినటువంటి సందర్భంలో కోహ్లీనేమో జిడ్డాట ఆడుతున్నాడని అందరూ ఆవేదన చెందుతున్నటువంటి సందర్భం. అందులో కోహ్లీ కెరీర్ వరుసపెట్టి ఈ సిరీస్లోనే దారుణంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్. కానీ కోహ్లీ ఒక రాహుల్ ద్రవిడ్ లాగా మిస్టర్ డిపెండబుల్ అయి అలాగే నిలబడిపోవడం, అట్టించి సూర్యకుమార్ యాదవ్ కానీ తర్వాత అక్షర్ పటేల్ కానీ వీళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఫైనల్లో జరిగినటువంటిది. టోటల్గా 176 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు సాధిస్తాయి. చివరి ఓవర్లో కేవలం 9 పరుగులే ఇవ్వడం ద్వారా భారత్ కనీసం 190 దాకా వెళ్తుంది అనుకున్న దాన్ని కంట్రోల్ చేసుకురాగలిగింది సౌత్ ఆఫ్రికా. అలాంటిది సౌత్ ఆఫ్రికాని 169 పరుగుల దగ్గరనే ఆపివేయటం అన్నటువంటిది భారత్ సాధించింది. 20 ఓవర్లలో పూర్తయ్యేటప్పటికి 169 మాత్రమే సాధించడం. చివరిలో హార్దిక్ పాండ్యా వాస్తవంగా తన బౌలింగ్లో ఉతికేస్తారని అందరూ భయపడ్డటువంటి సందర్భంలో ప్రతి బంతిని జాగ్రత్తగా ఆడటం ఒక ఎత్తు. అదే సందర్భంలో మిల్లర్ లాంటి వాళ్ళని దెబ్బ కొట్టేసినటువంటి దాంతో ఒక్కసారిగా మ్యాచ్ మన వైపు తిరిగిందని చెప్పాలా. ఫైనల్గా వచ్చేటప్పటికి లాస్ట్ బంతి దాకా ఉత్కంఠ రేకెత్తిలో ఒక బంతి మిగిలి ఉండగానే ఇక మన విజయం ఖాయం అన్నటువంటి నమ్మకాన్ని ఇచ్చినటువంటి మ్యాచ్ అని చెప్పాలా. ఓవరాల్గా చాలా కాలం తర్వాత వరల్డ్ కప్లో ఒకనాడు వన్డే వరల్డ్ కప్ గెలిచాం, ఆ తర్వాతన టీ20 వరల్డ్ కప్పు, వన్డే వరల్డ్ కప్పు అంటే 83, తర్వాత 2007, తర్వాత 2011, మళ్ళీ ఇప్పుడు ఈ విజయం అన్నటువంటిది సంచలనాత్మకమైన అంశం.